హాయ్ హలో నమస్తే. ఈరోజు మనతో పాటు స్టూడియోలో రెడీగా ఉన్నారు విజయవాడ పాలిక్లినిక్ డాక్టర్ హరిహరన్ గారు. మాట్లాడేద్దాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. సార్, ఈ మధ్య మనము జాయింట్ పెయిన్స్, నీ పెయిన్స్ ఎక్కువగా వింటున్నాం. చాలా కామన్ ప్రాబ్లం అయిపోయింది. కొంత ఏజ్ వచ్చిన తర్వాత కొంత ఎక్కువ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఈ నీ పెయిన్స్ అనేవి రావడం చాలా సహజం. కానీ కొంతమందిలో ఆ నీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ కూడా చూస్తూ ఉన్నాము. సరే, ఎలా వాటిని తగ్గించుకోవాలి, అసలు ఎందుకు వస్తాయి, రీజన్ ఏంటి, ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ఇప్పుడు జాయింట్ పెయిన్స్ అనేవి రెండు రకాలు. ఒకటి ఇన్ఫ్లమేటరీ జాయింట్ పెయిన్స్, అంటే వాతంతో జబ్బులు. దాంట్లో రూమటాయిడ్ ఆర్థరైటిస్, జాగ్రెన్స్ కానీ అలా డిఫరెంట్ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ ఉంటాయి. గౌట్ అంటే హైపర్ యూరిక్ యాసిడ్ ఎక్కువ అవడం వల్ల అది ఇన్ఫ్లమేటరీ, అది వాతం జబ్బులు. వాతం లేని ఉంటాయి డిజనరేటివ్ అంటే ఏంటి, అరుగుదల అయిపోయింది అనమాట. అంటే వయసు పైబడిన వృద్ధులకి మోకాళ్ళు కానీ అరికాళ్ళ దగ్గర ఉన్న కానీ ఎముకలోని స్పేస్ గుజ్జు అరిగిపోవడం వల్ల ఆస్టియోఆర్థరైటిస్ అని వస్తుంది అనమాట. ఇది చాలా కామన్ ఇండియన్స్లో. ఎక్కువ మంది వయసు పైబడిన వాళ్ళకి ఇది నేచురల్ ప్రాసెస్. ప్రతి ఒక్కరికి వచ్చే జాయింట్ ప్రాబ్లమ్. అటెండెన్స్ వేయించుకుంటారు. దానికి కూడా చాలా కారణాలు ఉంటాయి. సో ఇది రెండు రకాలు. దాన్ని బట్టి మన ట్రీట్మెంట్, లైఫ్ స్టైల్, డైట్ దాంట్లో కూడా ఉంటాయమ్మా. ఓకే, అవి ఆ వాతం జబ్బులకి ఏజ్ తో సంబంధం లేదు కదా డాక్టర్ గారు? వాతం జబ్బులు అంటే రూమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, జాగ్రెన్స్ కానీ, రీటెడ్స్ సిండ్రోమ్స్ అని ఉంటాయి, యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అని చెప్పి. అవి ఈ వాతం జబ్బులు అనేవి జెనెటికల్గా కూడా రావచ్చమ్మా. ఓకే, వాటికి మన వాతం టెస్టులు ఉంటాయి. దానికి ఆ వాతం టెస్టులు చేయడం వల్ల రూమటాయిడ్ ఆర్థరైటిస్ ఫ్యాక్టర్, యాంటీ సిసిపి అని దానివల్ల ఎర్లీ ఏజ్లోనే చాలా మంది డిటెక్ట్ చేయొచ్చు. ఇంకా చెప్పాలంటే అడ్వాన్స్డ్గా మస్కులోస్కెలిటల్ అల్ట్రాసౌండ్ అని చెప్పి జాయింట్స్కి అల్ట్రాసౌండ్ చేస్తారు. దాంట్లో కూడా అసలు బ్లడ్ టెస్ట్లో దొరకక ముందే జాయింట్స్ అరిగిపోయినాయి, జాయింట్స్ దెబ్బతిన్నాయి అనేది ఆ టెస్ట్లో ఎంఎస్కి అల్ట్రాసౌండ్లో తెలిసిపోద్ది. ఓకే, సో ఇలాంటి పేషెంట్స్కి వాతం జబ్బు ఉన్న వాళ్ళకి వాతం తగ్గించే మందుల్లో ఉంటాయి. దాంట్లో రకరకాలు ఉంటాయి అన్నమాట. దాంట్లో స్టెరాయిడ్స్ ఒక రకం, నొప్పి తగ్గించే టాబ్లెట్స్, డిసీజ్ మాడిఫైయింగ్ ఏజెంట్స్ అని ఉంటాయి, బయోలాజికల్స్ అని చెప్పి ఎక్కువ ఖరీదైన కాస్ట్లీ ఇంజెక్షన్స్ ఉంటాయి అన్నమాట. అవి ఎక్కువ నెలలు పనిచేస్తాయి అనమాట. ఇలా 4 వెరైటీ ఆఫ్ డ్రగ్స్ ఉంటాయి. దాంట్లో కూడా వెయిట్ లాస్ చాలా ఇంపార్టెంట్. అయితే చాలా మంది అడుగుతారు ఏ డైట్ తీసుకోవాలని. జనరల్గా ఏ డైట్ వాతాన్ని కాజ్ చేసే డైట్ ఉండదు, అది అంతా మిస్కాన్సెప్షన్ అనమాట. అయితే యూరిక్ యాసిడ్ లాంటివి తగ్గించుకోవాలంటే ఎక్కువ వాటర్ తీసుకోవాలి, అండ్ రెడ్ మీట్ తినకూడదు, అంటే మటన్ లాంటివి తినకూడదు. సీ ఫుడ్ యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉంటుంది. సో సీ ఫుడ్ లాంటివి అవాయిడ్ చేయడం వల్ల యూరిక్ యాసిడ్ లాంటివి తగ్గుతాయి. వాళ్ళు కూడా ఎక్కువ కాల్షియం, ఎక్కువ విటమిన్ డి ఉన్న ఫుడ్ తీసుకుంటే చాలా వరకు వాతం తగ్గించుకోవచ్చు. ఇంకా వాళ్ళు కూడా ఎక్సర్సైజ్ చేసుకోవడం, ఫిజియోథెరపీ చేసుకోవడం, లేకపోతే హీట్ మసాజ్, హీట్ డైక్లోఫెనాక్ జెల్స్ లాంటివి వాసుకోవడం వల్ల నొప్పి టాబ్లెట్లు వేసుకోకుండానే న్యాచురల్గా ఆయింట్మెంట్స్, క్రీమ్స్ తగ్గించుకోవచ్చు. ఇప్పుడు లేటెస్ట్ టాబ్లెట్స్ చాలా వరకు మనకి అందుబాటులో ఉన్నాయి. సో దీంట్లో సర్జరీస్ అనేవి అంత అవసరం లేకుండానే చాలా అడ్వాన్స్డ్ మాలిక్యూల్స్, మనకి బయోలాజికల్స్ అంటారు, అవి డిసీజ్ మోడిఫైయింగ్ ఏజెంట్స్ మనకి ఇప్పుడు ఇండియాలో దొరకడం వల్ల న్యాచురల్గా ఉంటుంది. కానీ దీర్ఘకాలికంగా బాధపడాల్సి వస్తుంది. సీజన్ బట్టి వస్తుందా డాక్టర్? సీజన్ బట్టి ఏం రాదమ్మా. కాకపోతే కొన్ని జబ్బుల్లో ఎర్లీ మార్నింగ్ లో స్టిఫ్నెస్ ఉంటుంది, సాయంకాలం తగ్గుతూ ఉంటుంది. సో దీనికి ఒక కంట్రోల్ చేయడం తప్ప కంప్లీట్ గా దీన్ని క్యూర్ చేయడం, డే అంతా సఫర్ అవ్వాల్సి ఉంటుంది. డే అంతా కొంతమందికి లైఫ్ అంతా దీన్ని మల్టిపుల్ ఎపిసోడ్స్ వస్తాయి. దాన్ని మనం మందులు వాడిన సేపు కంట్రోల్ అవుద్ది, మళ్ళీ కొన్ని నెలల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ మొదలవ్వచ్చు. అది జన్యుపరంగా కూడా పిల్లలకి, అలా వంశపరంగా కూడా వచ్చే అవకాశాలు వాతం జబ్బుల్లో ఉంటాయమ్మా. ఓకే డాక్టర్ గారు, ఈ వాతం జబ్బులు అనేది మనం ఇంతకు ముందు చూసుకుంటే నీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ కానీ ఆడవాళ్ళు ఎక్కువ చూస్తాము అని చెప్పన్నారు మెనోపాజ్ స్టేజ్లో. ఈ ప్రాబ్లమ్స్ అనేసరికి జెంట్స్కి, లేడీస్కి ఒకేలాగా అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? చాలా వరకు జెంట్స్కి, లేడీస్కి తేడా ఉండదు. కొన్ని టైప్స్ అంటే రేటెడ్ సిండ్రోమ్ అని ఉంటుంది. అది యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చిన లేడీస్కి జాయింట్ పెయిన్స్ వస్తాయి. ఇది లేడీస్లో చాలా కామన్ అనమాట. సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వల్ల వచ్చే యూరిన్ ఇన్ఫెక్షన్స్కి జాయింట్ పెయిన్స్ తోడవుతాయి అనమాట. ఇది లేడీస్లో కొద్దిగా అధికంగా జెంట్స్తో ఉంటుంది. మిగతా చాలా వరకు అది జెంట్స్, లేడీస్లో సమానంగానే ఉంటాయి. ఇప్పుడు ఈ రకమైన ప్రాబ్లంకి ఏమైనా అంటే ఎక్కువ ప్రమాదం ఏమైనా ఉంటుంది అనుకోవచ్చు డాక్టర్ గారు? లేడీస్ లో కనిపించే ప్రాబ్లమ్స్, లేడీస్ కానీ జెంట్స్ కానీ ఈ వాతం జబ్బులు, కీళ్ళవాతం జబ్బులు కానీ మనం కంట్రోల్ చేయలేకపోతే బాడీలో వేరే పార్ట్స్ పాడైపోతాయి. కళ్ళు కానీ కిడ్నీలు పాడైపోతాయి. కిడ్నీలు ఎక్కువ ప్రోటీన్ పోతూ ఉంటుంది.
అలాగే ఊపిరితిత్తులు పాడైపోతాయి, ఊపిరితిత్తులు ఫైబ్రోసిస్ వచ్చి ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ లాంటివి రావచ్చు అనమాట. అలాగే ఊపిరితిత్తులు తీసుకునే కెపాసిటీ కూడా తగ్గిపోవచ్చు. అంటే ఎముకలు కుసించుకుపోవడం వల్ల ఊపిరితిత్తుల చుట్టూ ఉన్న లోపల ఉన్న స్పేస్ తగ్గిపోయి చుట్టూ ఉన్న బోన్స్ దాన్ని నొక్కేయడం కూడా జరుగుతుంది అనమాట. సో బాడీ పార్ట్స్ మొత్తం పాడైపోయే అవకాశం ఉంటాయి వాతం జబ్బుల్లో. అది దానికి చాలా ప్రమాదం. అది ఓన్లీ బోన్స్నే కాకుండా వేరే ఆర్గన్స్ని కూడా డ్యామేజ్ చేసేస్తాయి. దానివల్ల లైఫ్ థ్రెట్ ఉంటుంది సీరియస్ అయితే. ముందుగానే జాగ్రత్త పడడం చాలా మంచిది. ఎర్లీ ఏజ్ లో డిటెక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. మరి ఎలా ఉండాలి సార్, ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు ఆస్టియోఆర్థరైటిస్ అంటే వయసు పైబడిన వృద్ధులకు వచ్చే డిజనరేటివ్ ఆర్థరైటిస్ వెరైటీలో ఈ మోకాలు గుజ్జు అరిగిపోవడం అనేది సర్వసాధారణం. దానివల్ల చాలామంది ఓల్డ్ పీపుల్ ఎస్పెషల్లీ లేడీస్కి మెనోపాజ్ అయిపోయాక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల బాడీలో కాల్షియం విటమిన్ డి తగ్గిపోయి ఎముకలు త్వరగా అరిగిపోయి ఫ్రాక్చర్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అది జెంట్స్లో కొంచెం తక్కువ ఉంటాయి. సో దీనికి అరుగుదల మనం ఎలా అరికట్టాలంటే ఎక్కువ కాల్షియం విటమిన్ డి ఉన్న ఫుడ్ అంటే ఆకుకూరలు, ఉడకపెట్టిన కోడిగుడ్డు కానీ మటన్ పాయా సూప్ లాంటివి. అదే వెజిటేరియన్స్ అయితే ఆకుకూరలు, కరివేపాకు కానీ ములక్కాయ, ఖర్జూరం, ఇలా విటమిన్ పాలు, ఇవన్నిటికి కాల్షియం విటమిన్ డి రిచ్ డైట్ ఖర్జూరం తీసుకోవడం వల్ల చాలా వరకు వాళ్ళకి ఇది తగ్గించుకోవచ్చు. బట్ యానిమల్లో ఎక్కువ కాల్షియం ఉంటుంది అనమాట. సో ఎగ్, మిల్క్ చాలా ఇంపార్టెంట్. సో ఈ కొలాజన్ కానీ బాడీలో గుజ్జు శాతం తగ్గిపోవడం వల్ల ఈ మోకాలు చిప్పలు అరిగిపోకుండా ఇలాంటి ఫుడ్ తీసుకుంటే చాలా వరకు నివారించవచ్చు. ఒకవేళ ఆస్టియోఆర్థరైటిస్ బారిన పడినా పర్లేదు, వాళ్ళకి గుజ్జు మందులు ఉంటాయి బయట. అవి కాండ్రోటెన్ సల్ఫైట్, హైరోనిక్ సల్ఫైట్, కొలాజన్ అనేవి ఈ కాంబినేషన్స్లో దొరుకుతాయమ్మా. గ్లూకోసమైన్ సల్ఫైట్ అని ముకోపాలిసాకరైడ్స్ అంటారు ఆ కేటగిరీ డ్రగ్స్ని. సో అవి ఇవ్వడం వల్ల నేచురల్గా గుజ్జు పెంపొందించడం వల్ల చాలా వరకు మోకాలు చెప్పుల నొప్పులు తగ్గిస్తాం. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నారంటే ట్రెండ్ ఏంటంటే మోకాలు నొప్పులు చెప్పులు మార్చేసుకొని ఆపరేషన్ చేయించేసుకోవాలి సింపుల్గా. రోబోటిక్ ఆపరేషన్స్ చాలా సింపుల్ అయిపోయిందమ్మా. 1 గంట 2 గంటల ఆపరేషన్ అన్ని మేజర్ హాస్పిటల్స్ లో చేస్తున్నారు. అంతవరకు వెళ్లకుండా ఉండాలంటే ఫస్ట్ మనం డైట్ చాలా ఇంపార్టెంట్. 2 మోకాలు చెప్పులు అరిగిపోవడానికి అధిక బరువు కూడా కారణం. చాలా మంది ఒబిస్ పీపుల్ వాళ్ళు మోకాలు చెప్పులు నొప్పులు అంటారు. సో వెయిట్ లాస్ అవ్వడం, ఫిట్ వెయిట్ అంటే ఏంటి, బిఎంఐకి అనుగుణంగా హైట్ తగ్గ వెయిట్ ఉండాలి. సో బాడీ మాస్ ఇండెక్స్ బిఎంఐ అంటారు. సో బిఎంఐ కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటే ఈ వయసు అయిపోయాక ఈ జాయింట్ పెయిన్స్ అరిగిపోవడం అనేది అరుగుదల తక్కువ ఉంటుంది. మన వెయిటే మనకి శత్రువులాగా ఉంటుంది. అసలు ఈ అరిగిపోవడం అనేది ఏ ఏజ్ నుంచి చూస్తాం సార్? 40+ 50+ ఉండొచ్చు. లేడీస్కి అయితే పోస్ట్ మెనోపాజ్ జనరల్గా 45-50+ నుంచి లేడీస్ స్టార్ట్ అవుతుంది. జెంట్స్కి ఇంకొద్దిగా లేట్గా 60 to 70 years వాళ్ళకి ఎక్కువ ఆస్టియోపోరోసిస్ అంటే ఆస్టియోపోరోసిస్ అంటే ఎముకలు పలచబడిపోవడం, ఆస్టియోఆర్థరైటిస్ అంటే అరుగుదల గుజ్జు మందు అయిపోవడం వల్ల ఎముకల చుట్టూ జాయింట్స్లో ఈ అరుగుదల స్టార్ట్ అవుతుంది. ఓకే డాక్టర్ గారు, మీరు అన్నారు ఇంతకు ముందు అరిగిపోయిన గుజ్జు మందు టాబ్లెట్స్ ఉంటాయమ్మా వాడచ్చు అని. ఎన్ని మంత్స్ వాడితే మనకి రిజల్ట్ కనిపిస్తుంది అంటారు డాక్టర్? జనరల్గా 6 months to 1 year వాడితే డైలీ 1 టాబ్లెట్ చాలు. అది నిదానంగానే పెరుగుతాయి. అది ఇమీడియట్ ఎఫెక్ట్ అయితే చూపించదు, నిదానంగానే పెరుగుతుంది. చాలా మందికి ఒకవేళ కొంతమందికి నొప్పి తట్టుకోలేని వాళ్ళకి ఆర్థోపెడిక్ డాక్టర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఇంకా బయో మాలిక్యూల్స్ అని ఉంటాయి అనమాట. రిటుక్సిమాబ్ అని చెప్పి చాలా కాస్ట్లీ ఇంజెక్షన్స్ ఎక్కువ కాలం పనిచేస్తాయి. రొమటాలజిస్టులు కూడా అలాంటి జాయింట్ స్పేస్ లోకి ఇంజెక్షన్ చేసి నొప్పి లేకుండా చేస్తారు. కానీ అది ఏంటంటే అది చికిత్స మాత్రం. నివారణకి ఎప్పుడైనా సరే డైట్, లైఫ్ స్టైల్ అనమాట ఇంపార్టెంట్. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు చాలామంది మనము డయాబెటీస్ పేషెంట్ని చూస్తూ ఉంటాము. వాళ్ళు కూడా ఈ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు, అలాగే అదర్ కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళు ఈ ట్రీట్మెంట్ తీయించుకోవచ్చు అంటారా డాక్టర్ గారు? డయాబెటిక్ పేషెంట్స్ మోకాలు దానికి ఈ గుజ్జు మందులు పెరిగేవి ఎటువంటి ప్రమాదం లేకుండా చేసుకోవచ్చు. కానీ స్టెరాయిడ్స్ లాంటివి వేసుకోవడం వల్ల ఇంకా ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. సో డయాబెటిక్ పీపుల్ న్యాచురల్గానే పెంచుకోవాలి. ఎస్పెషల్లీ వెజిటేరియన్స్ చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే మన ఇండియన్ వెజిటేరియన్స్లో బై డిఫాల్టే వాళ్ళకి కాల్షియం, విటమిన్ డి, విటమిన్ B12 అనేది తక్కువ ఉంటాయి అన్నమాట. ఇవి ఎక్కువ యానిమల్ ఫుడ్స్లో విపరీతంగా ఉంటాయి అన్నమాట. సో వెజిటేరియన్స్ ఎక్కువ ఈ త్వరగా అరుగుదల, మోకాల అరుగుదల కానీ ఆస్టియోపోరోసిస్ కానీ అధికంగా వెజిటేరియన్స్లో ఎక్కువ ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, మరి ఈ జాయింట్ పెయిన్స్, నీ పెయిన్స్ రాకుండానే ముందుగా ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవడం వల్ల మనం హెల్తీగా ఉంటాం, ప్లస్ వెయిట్ లాస్ అవ్వడానికి, బరువు తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది అనేది చక్కగా చెప్పారు డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్.